హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏసీ. టుడే మన పేపర్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మోక్ టెస్ట్ 6 క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఎక్స్ప్లెనేషన్. ఈ ఎక్స్ప్లెనేషన్ పేపర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, if a 10-digit number 75462A97B6 is divisible by 72, then the value of under root 88 minus 4b is అన్నాడు. 10 అంకెల సంఖ్య అనేది ఒక సంఖ్యని ఇచ్చాడు. ఆ సంఖ్య 72తో భాగించబడితే అండర్ రూట్ 88 మైనస్ 4b యొక్క విలువ ఎంత ఉంటుంది అన్నాడు. ఇక్కడ మనకి వాల్యూ ఏంటంటే ఒక కండిషన్ అనేది మెన్షన్ చేయాలండి. ఇక్కడ ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే ఏ గ్రేటర్ దాన్ బి వాల్యూ అనేది ఉండాలి. ఎందుకంటే ఏ గ్రేటర్ దాన్ బి అనే వాల్యూ కనుక లేకపోతే ఏమవుతుందంటే రెండు పాసిబుల్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఓకేనా. ఇక్కడ మనకి ఏంటంటే ఏ గ్రేటర్ దాన్ బి అనేది ఉండాలి. ఈ వాల్యూ మనం తీసుకున్నట్లయితే 75462A97B6. ఇక్కడ 72 అన్నాడా. 72 అంటే మల్టిపుల్స్ చూసినట్లయితే 9 into 8 అవుతుందా. 72 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది, 9 into 8, 9 8s are 72. అంటే ఇచ్చిన నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అవ్వాలి, 8తో డివిజిబుల్ అవ్వాలి. ఎగ్జాక్ట్గా 9తో డివిజిబుల్ అవ్వాలి, 8తో డివిజిబుల్ అవ్వాలి. 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ 3 digits మస్ట్ బి డివిజిబుల్ బై 8. 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏమొస్తుంది, ఒక సంఖ్యలో లాస్ట్ 3 నెంబర్స్ అనేవి 8తో డివిజిబుల్ అయింది అనుకోండి, ఎగ్జాక్ట్గా కంప్లీట్ నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనకి 7B6 అన్నాడు. 7 తర్వాత 8తో మల్టిపుల్ చేస్తే వచ్చే నెంబర్ ఏంటంటే 72 వస్తుంది. 72 వస్తుంది. 8 9s are 72. సో అలాగే 6 ఉంది కదా. ఇక్కడ 8 టేబుల్లో 6 వచ్చే నెంబర్ ఎంత అంటే 16 వస్తుంది, 56 వస్తుంది. 16 వస్తుంది, 56. 8 2s are 16, 8 7s are 56. అలా 2 నెంబర్స్ వస్తాయి. 6 అనేది యూనిట్ డిజిట్గా 8th టేబుల్లో వచ్చేవి. ఇక్కడ 8 9s are 72. నెక్స్ట్ 16 ఉండాలి అంటే బి ప్లేస్లో ఏం తీసుకోవాలి, 3 తీసుకోవాలి. బి ప్లేస్లో ఏం తీసుకోవాలి, 3 తీసుకోవాలి. మరి ఇక్కడ బి ప్లేస్లో ఇక్కడ 5 6 అంటే 5 రావాలి, అలాగే 2 రావాలి. ఇప్పుడు జనరల్గా ఇక్కడ నేను ఏమంటున్నా 72 + 16 అయితే 72 పోతే రిమైనింగ్ 16 ఉండాలి. అంటే 2 + 1 ఎంత ఉండాలి, 3 ఉండాలి. ఇక్కడ లేదు అంటే ఇంకొక కేసు ఏంటి, 72 + 56 తీసుకుంటే 72 + 56 అని తీసుకుంటే 2 + 5 ఎంత ఉండాలి, 7 ఉండాలి. సో కాకపోతే ఇక్కడ మన కండిషన్ ఏంటంటే ఏ వాల్యూ బి కన్నా పెద్దది, అంటే బి వాల్యూ ఖచ్చితంగా పెద్దది ఉండకూడదు, చిన్న వాల్యూ ఉండాలి. ఓకేనా. చిన్న వాల్యూ ఉండాలి. సో మనకి ఇక్కడ బి ప్లేస్లో 3 వచ్చింది. మనకి 8 యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది అప్లై అయిపోయింది. ఇప్పుడు 9 డివిజిబిలిటీ రూల్ కనుక చెక్ చేస్తే సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఆల్ ద నెంబర్, అంటే ఆ నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ సమ్ అనేది 9తో కనుక డివిజిబుల్ అయిపోతే ఆ కంప్లీట్ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9తో పోతున్నాయో లేదో చూడాలి. సో 5 + 4 9 క్యాన్సిల్ చేసేయండి, 9 క్యాన్సిల్ చేయండి. 2 + 7 9 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 7 ఉంది, 6 ఉంది. 7 ఉంది, 6 ఉంది. ఇక్కడ 2 ఇవతలకి వెళ్తే 7 + 2 9 అయిపోతుంది. సో ఇక్కడ 4 మిగులుతుంది. ఓకేనా. ఇక్కడ మనకి వాల్యూ 3 ఉంది కదా, 3 + 6 9 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది. ఇంకా ఎంత వాల్యూ ఉంటే మనకి 9తో క్యాన్సిల్ అవుతుంది అంటే జస్ట్ 5 ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఏ ప్లేస్లో 5 తీసుకోండి. 4 + 5 ఎంత, 9. సో ఏ వాల్యూ 5 వచ్చింది, బి వాల్యూ 3 వచ్చింది. కండిషన్ సాటిస్ఫై అయింది కదా. ఒకవేళ మనం ఈ స్టేట్మెంట్ లేదనుకుందాం, ఇక్కడ అప్పుడు ఏలో మనం ఎంత తీసుకోవచ్చు అంటే 2 + 1 ప్లేస్లో 2 + 5 7 తీసుకుంటాం. ఇక్కడ బి ప్లేస్లో అంటే ఒకవేళ 3 తీసుకోకుండా బి ప్లేస్లో 2 + 5 7 తీసుకుంటే ఖచ్చితంగా ఈ ఏ వాల్యూ చిన్న వాల్యూ వస్తుంది. దానికి తగ్గట్టు ఆప్షన్స్లో ఉన్నటువంటి ఎటువంటి ఆన్సర్ అనేది లేదు. సో అందుకనే మీకు ఈ కండిషన్ అనేది చెప్పున్నాం. ఏ వాల్యూ 5 వచ్చింది, బి వాల్యూ 3 వచ్చింది. ఈ స్టేట్మెంట్లో కనుక అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో మనకి అప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ 8A అన్నాడా, 8 5s are ఎంత 40 - 4B అన్నాడు. బి వాల్యూ 3, 4 3s are ఎంత 12 అవుతుంది.
సో 40లో 12 పోతే వాల్యూ 28 మిగులుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? √28. ఆన్సర్ ఈస్ 4. ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. If a by b is equal to b by 2 is equal to c by 5, then what is the value of ratio of c plus a whole square, a plus b whole square, b plus c whole square? వాల్యూ ఎంత అంటున్నాడు. సో ఇలాంటి స్టేట్మెంట్ కనుక ఎప్పుడైనా మీకు వచ్చింది అనుకోండి ఎగ్జామ్స్లో, ఎలా చేస్తారంటే ఇక్కడ a by x is equal to b by x is equal to c by z అయినప్పుడు ఇలా స్టేట్మెంట్ కనుక ఇచ్చాడు అనుకోండి, a by x is equal to a by x is equal to b by y is equal to c by z వచ్చిందంటే a is to b is to c is equal to ఏమవుతుందంటే x is to y is to z అవుతుంది. x is to y is to z అవుతుంది. ఓకేనా? x is to y is to z అవుతుంది. సి ఇప్పుడు మనకి కాంబినేషన్ ఎలా ఉంది? కాంబినేషన్ ఎలా ఉంది? a/3 ఉంది, a/3, b/2, c/5 ఉంది. సో అప్పుడు వాల్యూ ఎలా తీసుకుంటామంటే a is to b is to c వాల్యూ ఎంత వస్తుంది మనకి? 3:2:5. అంటే a వాల్యూ 3 అవుతుంది, b వాల్యూ 2 అవుతుంది, c వాల్యూ 5 అవుతుంది. a/3, b/2, c/5 అయినప్పుడు a b వాల్యూస్ ఏమవుతాయి అంటే డినామినేటర్లో ఏవైతే ఉన్నాయో అవే అవుతాయి. ఏ వాల్యూ 3 అవుతుంది, బి వాల్యూ 2, సి వాల్యూ 5 అవుతుంది. సో ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఈ వాల్యూని మనం సింప్లిఫై చేయాలి. ఓకేనా? ఈ వాల్యూని కనుక సింప్లిఫై చేయాలి. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సి ప్లస్ ఏ హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అన్నాడు. సి వాల్యూ మనకి ఎంత అని తెలుసు? 5 అని తెలుసు. ఏ వాల్యూ ఎంత? 3. 5 + 3 ఎంత? 8 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఏ ప్లస్ బి స్క్వేర్ అన్నాడు. ఏ వాల్యూ 3, బి వాల్యూ 2. 3 + 2 ఎంత? 5 స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంట. బి ప్లస్ సి అంటే 2 + 5 అంటే 7 స్క్వేర్. సో ఓవరాల్ వాల్యూ 8 స్క్వేర్ అంటే ఎంత? 64. 8 స్క్వేర్ అంటే ఎంత? 64. 5 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 25 వస్తుంది. 7 స్క్వేర్ అంటే ఎంత? 49. సో ద రేషియో ఈజ్ 64:25:49. సో ఆప్షన్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. 64, 25, 49. ఓకేనా? సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. In 30 liters of mixture of acid, the ratio of acid and water is 2:3. What amount of water should be added to the mixture so that the ratio of acid and water becomes 2:5? 30 లీటర్ల గల యాసిడ్ మిశ్రమంలో యాసిడ్ మరియు నీటి నిష్పత్తి 2:3 అన్నాడు. యాసిడ్ మరియు నీటి నిష్పత్తి ఇక్కడ 2:5 అవ్వాలి అంటే మిశ్రమానికి ఎంత నీరుని జోడించాలి, అంటే ఎంత వాటర్ని యాడ్ చేయాలి అని చెప్తున్నాడు. ఇక్కడ మనకి ఇచ్చింది ఏమి నిష్పత్తి ఇచ్చాడు? మనకి యాసిడ్ అండ్ వాటర్ నిష్పత్తి ఇచ్చాడు. యాసిడ్ అండ్ వాటర్ నిష్పత్తి స్టార్టింగ్ ఎలా ఉంది? 2:3 ఉంది. ఓకేనా? సో యాసిడ్ అండ్ వాటర్ నిష్పత్తి ఎంత ఉంది? 2:3 ఉంది. నెక్స్ట్ కొంత వాటర్ని యాడ్ చేసిండు. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఆ రేషియో ఎలా ఉంది? 2:5 ఉంది. వాటర్ని యాడ్ చేసినాక ఆ రేషియో 2:5 ఉంది. సో ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది? 2 పార్ట్స్. వాటర్ యాసిడ్ అనేది స్టార్టింగ్లో ఎంతైతే ఉందో ప్రజెంట్ కూడా అంతే ఉంది, సేమ్ ఉంది. ఓకేనా? అంటే మనకి వాటర్ మాత్రమే 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇంక్రీజ్ అయింది? వాటర్ యాడ్ చేశాడు కాబట్టి 3 కాస్త 5 అయింది. సో మనకి యాడ్ చేసిన 2 పార్ట్స్ ఎంత అనేది ఇప్పుడు మనకి కావాలి. ఆ 2 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మనకి ఇనిషియల్గా యాసిడ్ అండ్ వాటర్ 2:3 5 పార్ట్స్ ఉంది కదా, ఆ 5 పార్ట్స్ వాల్యూ ఆల్రెడీ మనకి 30 లీటర్స్ అని చెప్పాడు. సో 5 పార్ట్స్ 30 లీటర్స్ అయితే 5 పార్ట్స్ 30 లీటర్స్ అయితే 2 పార్ట్స్ ఎంత? 5 6 are 30, 2 6 are 12. సో 2 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుందంటే 12 లీటర్స్ అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుందంటే డి అవుతుంది, ఫోర్త్ ఆప్షన్. ఓకేనా? సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. If a man goes 18 kilometers downstream in 4 hours and returns against the stream in 12 hours,
దెన్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇన్ km/h. ఒక వ్యక్తి 4 గంటల్లో 18 కిలోమీటర్లు దిగువకి వెళ్ళి 12 గంటల్లో ప్రవాహానికి వ్యతిరేకంగా తిరిగి వచ్చును అంట. అయినా ప్రవాహ వేగం ఎంత అన్నాడు. మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ కనుక తెలిసినట్లయితే ఈ క్వశ్చన్ చాలా ఈజీ అవుతుంది. ఇదేమవుతుంది, అప్స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది, ప్రవాహానికి వ్యతిరేకంగా వెళ్తుంది. ఇదేమవుతుందంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది. అప్స్ట్రీమ్ స్పీడు, డౌన్ స్ట్రీమ్ స్పీడు. అప్స్ట్రీమ్ స్పీడు, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ యొక్క యావరేజ్ ఏమవుతుందంటే మనకి బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అవుతుంది. ఓకేనా. సో అప్ స్ట్రీమ్ ఉంది, డౌన్ స్ట్రీమ్ ఉంది, బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వాటర్ స్పీడ్ అవుతుంది, లేదా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నా మనకి ఏమవుతుందంటే వాటర్ స్పీడ్ అనేది వస్తుంది. ఓకేనా. వాటర్ స్పీడ్ అనేది వస్తుంది ఇక్కడ. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. చూడండి. ఒక వ్యక్తి 4 గంటల్లో 18 కిలోమీటర్లు దిగువకు వెళ్ళాడంట. 4 గంటల్లో అంటే డిస్టెన్స్ బై టైం తీసుకుంటే స్పీడ్ వస్తుందా? 4 4s are 16, 4 5s are. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 4.5 వచ్చింది. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 4.5. 12 గంటల్లో ప్రవాహానికి వ్యతిరేకంగా అంటే అదే డిస్టెన్స్ని 12 గంటల్లో వెళ్ళాడు. సో డిస్టెన్స్ బై టైం ఏమవుతుంది? స్పీడ్ అవుతుంది. సో 12 1s are 12 5s are. అప్స్ట్రీమ్ స్పీడ్ ఎంత అంటే 1.5 అవుతుంది. 1.5 అనేది అప్స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది. సో అప్స్ట్రీమ్ స్పీడు, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ యొక్క యావరేజ్ ఎంత? 4 + 1 5, 0.5 6. 6/2. 6/2 అంటే 6/2 తీసుకుంటే మనకి ఏమొస్తుంది? 3 వస్తుంది. అంటే అప్స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ యావరేజ్ ఏమవుతుందంటే నిశ్చల నీటిలో పడవ వేగం అవుతుంది. అంటే బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అవుతుంది. ఇక్కడ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 1.5కి 3కి డిఫరెన్స్ ఎంత? 1.5. ఇక్కడైనా వాటర్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 3కి 4.5కి డిఫరెన్స్ ఎంత? 1.5. ఇక్కడైనా మనం వాటర్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వాటర్ స్పీడ్ ఏమవుతుంది అంటే 1.5 km/h అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. The ages of Shirish and Kundar are in the ratio 5:6 respectively. After 8 years, the ratio of their ages will be 7:8. What is the difference in their ages? శిరీష్ మరియు కుందర్ వయసు వరుసగా 5:6 అంట. శిరీష్ మరియు కుందన్ యొక్క ఏజ్ ఎలా ఉందండి? 5:6 అని చెప్తున్నాడు. 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 7:8 అంట. అంటే ఆఫ్టర్ 8 years the ratio of their ages is 7:8 అని చెప్తున్నాడు. సో ఇక్కడ 5:6 కాస్త 7:8 అయింది. అంటే ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది? ఇక్కడ 2 parts, ఇక్కడ 2 parts ఈక్వల్గా ఇంక్రీజ్ అయింది. ఈ 2 parts ఏజ్ అనేది పెరిగేదానికి, ఇంక్రీజ్ అయ్యేదానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 8 years పట్టింది. 2 parts 8 years అయితే 2 parts పెరిగేదానికి 8 years అయితే వారి వయసుల మధ్య వ్యత్యాసం ఎంత? వయసుల మధ్య వ్యత్యాసం అంటే వాళ్ళ యొక్క ఏజెస్ మధ్య భేదం ఎంత అంటున్నాడు. ఇక్కడ 7:8 అనేది 7కి 8కి డిఫరెన్స్ 1 part ఉంది. 5కి 6కి డిఫరెన్స్ 1 part ఉంది. ఎప్పుడైనా సరే 2 persons మధ్య డిఫరెన్స్ ఏజ్ అనేది పాస్ట్లో అయినా, ప్రజెంట్లో అయినా, ఫ్యూచర్లో అయినా ఎప్పుడైనా సరే వాళ్ళ మధ్య డిఫరెన్స్ అనేది ఒకేలా ఉంటుంది. 7కి 8కి డిఫరెన్స్ ఎంత? 1 part ఉంది. 2 4s are ఎంత? 8. 1 4s are ఎంత? 4. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అంటే 4 years ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ 1, ఫస్ట్ ఆప్షన్. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. A can complete 1/3 of a work in 5 days. B 2/5 of the work in 10 days. In how many days both A and B together can complete the work? A 1/3 వంతు పనిని 5 రోజుల్లో, B అనే వ్యక్తి 2/5 వంతు పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే A మరియు Bలు కలిసి ఎన్ని రోజుల్లో పనిని పూర్తి చేయగలరు అనేది మన ప్రశ్న. సో ఇక్కడ A 1/3 వంతు పనిని 5 days అని చెప్తున్నాడు. ఒక ఫ్రాక్షన్ ఉంది అంటే డినామినేటర్లో న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ ఎప్పుడైనా సరే
టోటల్ వర్క్ని ఇండికేట్ చేస్తుంది. డినామినేటర్ వాల్యూ ఎప్పుడైనా సరే టోటల్ వర్క్ని ఇండికేట్ చేస్తుంది. సో టోటల్ 3 పార్ట్స్ వర్క్లో 1 పార్ట్ వర్క్ ఎన్ని డేస్ పడుతుంది అన్నాడు? 5 డేస్ పడుతుంది అన్నాడు. అప్పుడు టోటల్ వర్క్ ఏమవ్వాలి? 1 5 ఆర్ 5 అయితే 3 5 ఆర్ ఎంత? 15 అవుతుంది. అంటే ఏకి ఆ టోటల్ వర్క్ చేయడానికి పట్టే టైం ఎంత అంటే 15 డేస్ పడుతుంది. ఓకేనా? అలాగే బి అనే క్యాండిడేట్ 2/5 ఆఫ్ ద వర్క్ 10 డేస్లో చేస్తున్నాడంట. అంటే టోటల్ 5 పార్ట్స్ వర్క్లో 2 పార్ట్స్ వర్క్ 10 డేస్ అయితే 2 5 ఆర్ 10 అయితే 5 5 ఆర్ ఎంత? 25 అవుతుంది. అప్పుడు టోటల్ వర్క్ చేయడానికి బీకు పట్టే టైం ఎంత? 25 డేస్ అవుతుంది. సో ఎఫిషియన్సీ చూడండి, 15:25 అనేది టైం రేషియోగా తీసుకుంటే ఆ టైం రేషియోని రివర్స్ చేస్తే మనకి ఎఫిషియన్సీ రేషియో వస్తుంది. 5 3s ఆర్ 5 5s ఆర్. సో 5:3 అనేది ఎఫిషియన్సీ రేషియో వస్తుంది. 15 5s ఆర్ 75, 25 3s ఆర్ 75. టైం ఇంటూ ఎఫిషియన్సీ మనకి వర్క్ వస్తుంది. 75 అనేది వర్క్ అవుతుంది. అయితే ఏమన్నాడు? ఏ మరియు బీలు కలిసి ఎన్ని రోజుల్లో ఆ పనిని చేయగలరు అన్నాడు. ఈ మొత్తం వర్క్ 75/5 + 3 ఎంత? 8. 5 + 3 ఎంత? 8. ఇద్దరు కలిసి 8 ఎఫిషియన్సీతో చేసే వర్క్ ఎంత అంటే 8 9s ఆర్ 72, 8 9s ఆర్ 72. సో ఎంత మిగిలింది? ఇక 3 మిగిలింది. 3ని 8 డివైడ్ చేయలేదు కాబట్టి 3/8 ఫ్రాక్షన్గా రాసుకుంటాం. 9 3/8 డేస్ టైం పడుతుంది. ఓకేనా? సో 9 3/8 అంటే ఆప్షన్ మనకి ఏముంది? థర్డ్ ఆప్షన్ ఉంది. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఓకేనా? సిదా నెక్స్ట్ క్వశ్చన్ 37. Find the unit digit in the product 4387 power 245 into 621 power 72. See, ఈ క్రింది లబ్దంలో ఒకట్ల స్థానంలో వచ్చే అంకెను కనుగొనండి అన్నాడు. ఇక్కడ 1 పవర్ ఏ వాల్యూ ఉన్నా సరే 1 అవుతుంది. నెక్స్ట్ అంటే 1 పవర్ ఏ వాల్యూ ఉన్నా సరే యూనిట్ డిజిట్ 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అంటే యూనిట్ డిజిట్లో 1 నుండి పవర్లు ఎంత ఉన్నా సరే యూనిట్ డిజిట్ 1 అవుతుంది, ఆ కంప్లీట్ వాల్యూ యొక్క యూనిట్ డిజిట్. నెక్స్ట్ ఇక్కడ 7 పవర్ 245 అన్నాడు. 7 పవర్ 245 అన్నాడు. ఇక్కడ మనకు ఒక రూల్ ఉందండి, 2 కానీ నెక్స్ట్ 2 వస్తుంది, 3 వస్తుంది, 2 3 నెక్స్ట్ 4 తర్వాత 7 8 ఇవన్నీ కనుక వచ్చినాయి అనుకోండి 2 3 4 7 8 యూనిట్ డిజిట్లో. సో పవర్లో ఏదైతే ఉంటుందో పవర్ ఉంటుంది కదండి. సో పవర్లో ఏమైతే ఉంటుందో దాన్ని 4తో మనం డివైడ్ చేసి దాని ప్రకారం రిజల్ట్ తీసుకుంటాం. అలా కాకుండా నెక్స్ట్ ఇక్కడ మనకి 4 రాదండి, 2 3 7 8కి మాత్రమే తీసుకుంటాం. 0 నెక్స్ట్ 0 1 5 6 ఇవి ఉన్నాయి అనుకోండి, అంటే 10 పవర్ 20, 21 పవర్ ఒక 40, లేదంటే 55 పవర్ 60, నెక్స్ట్ 56 పవర్ 70 ఇలా ఉన్నాయి అనుకోండి. అంటే యూనిట్ డిజిట్లో 0 1 5 6 కనుక వస్తే రిజల్ట్ మనకి యూనిట్ డిజిట్లు ఏమొస్తాయి అంటే సేమ్ వస్తాయి. యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? సేమ్ వస్తుంది. నెక్స్ట్ 2 3 7 8 కనుక ఉంటే పవర్ని 4తో డివైడ్ చేస్తాం. అంటే 2 పవర్ 72, 3 పవర్ 84, 7 పవర్ 96, 8 పవర్ 95. ఓకేనా? పవర్ని 4తో డివైడ్ చేసి రిజల్ట్ చెప్తాం. అలా కాకుండా జనరల్గా 4 పవర్ 1 ఉంటేనేమో 4 అని, 4 స్క్వేర్ ఉంటేనేమో 16 అని చెప్తాం. అంటే 4 పవర్ ఆడ్ ఉంటే మనకి యూనిట్ డిజిట్ 4 వస్తుంది, 4 పవర్ ఈవెన్ ఉంటే యూనిట్ డిజిట్ 6 వస్తుంది. 9కి కూడా అంతే, 9 పవర్ 1 వచ్చేసరికి ఇక్కడ మనకి 9 పవర్ 1 అంటే 9 వస్తుంది, 9 స్క్వేర్ ఎంత అంటే 81 వస్తుంది. అంటే 9 పవర్ ఆడ్ వచ్చేసరికి యూనిట్ డిజిట్ 9 అవుతుంది. 9 పవర్ ఈవెన్ వచ్చినప్పుడు యూనిట్ డిజిట్ ఖచ్చితంగా 1 వస్తుంది. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే, కొంచెం రివిజన్ చేసుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 37 కనుక చూస్తే ఈ వాల్యూ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. 4387 పవర్ 245 అన్నాడు. ఇక్కడ యూనిట్ డిజిట్ 1 ఉంటే 1 పవర్ ఎంత ఉన్నా 1 వస్తుంది. ఇక్కడ 4387 పవర్ 245 7 ఉంది కదా, 7 ఉంది అంటే 4తో డివైడ్ చేయండి. 4 6 24, 4 1 అంటే
461 టైమ్స్ 244 అవుతుంది. సో 1 అనేది రిమైండర్ అవుతుంది. 7 పవర్ 1 ఆ రిమైండర్ ఏదైతే ఉందో అంటే 1 మిగిలిపోయింది కదా ఇక్కడ, ఆ 1ని 7 పవర్లో తీసుకుంటాం. 7 పవర్ 1 ఎంత అంటే 7 వస్తుంది. సో ఫైనల్ రిజల్ట్ ఎంత అంటే 7 అవుతుంది. ఆ ప్రోడక్ట్ యొక్క యూనిట్ డిజిట్ వాల్యూ ఎంత అంటే 7 అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. A starts a business with 45,000. After 6 months, B enter into the business with the 80,000. After 1 year, C invests 1,20,000. In what ratio the profit will be divided among A, B and C after 2 years అన్నాడు. తెలుగులో చూస్తే ఏ 45,000తో వ్యాపారాన్ని ప్రారంభించాడు. 6 నెలల తర్వాత బి వ్యాపారంలో 80,000తో చేరాడు. 1 సంవత్సరం తర్వాత సి 1,20,000 పెట్టుబడితో చేరాడు. 2 సంవత్సరాల తర్వాత ఏ నిష్పత్తిలో లాభం అనేది ఏబిసిల మధ్య విభజించబడుతుంది అన్నాడు. సో మనకి ఇన్ఫర్మేషన్ ఏమని తెలుసు అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో, మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రాఫిట్ రేషియోనా. సో ప్రాఫిట్ ఇక్కడ పార్ట్నర్షిప్ మొత్తం అనేది ఈ పాయింట్ని బేస్ చేసుకునే ఉంటుందండి. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రాఫిట్ రేషియో. మనం కనుక ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఇన్వెస్ట్మెంట్ రేషియోని ఫైండ్ అవుట్ చేయగలిగితే అది డైరెక్ట్గా దేనికి ఈక్వల్ అవుతుంది, ప్రాఫిట్ రేషియో అవుతుంది. ప్రాఫిట్ రేషియో అవుతుంది. సి ఇక్కడ ఏ అనే క్యాండిడేట్, బి అనే క్యాండిడేట్, సి అనే క్యాండిడేట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు గమనిస్తే అందరు ఇన్వెస్ట్మెంట్లో 3 zeros అనేవి కామన్గా ఉన్నాయి. 3 zeros అనేవి కామన్గా ఉన్నాయి. సో ఆ 3 zeros ఎలిమినేట్ చేసేయండి. సో ఏ అనే క్యాండిడేట్ 45 ఇన్వెస్ట్ చేశాడు, బి అనే క్యాండిడేట్ 80 ఇన్వెస్ట్ చేశాడు, సి అనే క్యాండిడేట్ 120 ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు టైం పీరియడ్ తీసుకుందాం. ఆఫ్టర్ 6 months బి వచ్చాడంట, కానీ ఓవరాల్గా 2 years అని మెన్షన్ చేశాడు కదా. 6 months తర్వాత బి వచ్చాడు అన్నాడు. ఓవరాల్గా 2 years అని చెప్తున్నాడు. అప్పుడు ఏ అనే క్యాండిడేట్ కంప్లీట్గా 2 years ఇన్వెస్ట్ చేసినట్టే కదా. 2 years అంటే ఎన్ని మంత్స్ ఉంటాయి, 24 months ఉంటాయి. 24 months ఉంటాయి. సో 24 × 45 అవుతుంది. సో బి 6 months తర్వాత వచ్చాడు అంటే 1.5 year ఇన్వెస్ట్ చేసినట్టేనా. 12 months + 6 months 18 months బి అనే క్యాండిడేట్ ఇన్వెస్ట్ చేశాడు. నెక్స్ట్ సి గినక తీసుకుంటే 1 year తర్వాత సి వచ్చాడు. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ 1 year సి ఇన్వెస్ట్ అన్నాడు. 1 year తర్వాత అంటే కేవలం 12 months మాత్రమే సి అనే క్యాండిడేట్ ఇన్వెస్ట్ చేశాడు. టైం పీరియడ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాం. ఇన్వెస్ట్మెంట్ రేషియో వస్తుంది. ఆ రేషియోనే మనకు కావాల్సినటువంటి ప్రాఫిట్ రేషియో అవుతుంది. ఓకేనా. సి క్యాల్కులేట్ చేసినట్లయితే అన్నిట్లో కామన్గా ఏ టేబుల్ ఉంది అంటే ఇక్కడ ఫస్ట్ 6th టేబుల్ ఉంది కదా. 6 4s are 24, 6 3s are 18, 6 2s are 12 అవుతుంది. నెక్స్ట్ 45 ఉంది, 80 ఉంది, 120 ఉంది. 5 టేబుల్ కామన్గా ఉంది కదా అన్నిటిలో. 5 9s are 45, 5 1s are 5 6s are, ఇక్కడ 5 2s are 5 4s are. ఇంకేం టేబుల్ పోతుంది, 4 టేబుల్ పోతుంది చూడండి మూడిట్లో. 4 1s are 4 4s are 4 6s are. ఇంకే టేబుల్ పోతుంది, ఇక్కడ 3 ఉంది, 9 ఉంది, 6 ఉంది. సో 3 టేబుల్ పోతుంది కదా. 3 3s are 3 1s are 3 2s are. ఫైనల్గా మనకి ఇక్కడ 3 మిగిలింది. ఓకేనా. ఇక్కడ 1 × 4 అంటే 4 మిగిలింది. ఇక్కడ 2 2 మిగిలింది. 2 2s are ఎంత, 4. ఫైనల్గా మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏబిసి యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత వచ్చింది, 3:4:4. దస్ ఇక్కడ ఈ రేషియోనే మనం ప్రాఫిట్ రేషియోగా చెప్తాం. సో ఆన్సర్ ఏమవుతుంది, 3:4:4. ఆప్షన్ 2 అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. The ratio between the speeds of 2 trains is 7:8. If the second train runs 400 kilometers in 4 hours, then the speed of the first train is అన్నాడు. 2 రైలు వేగాల మధ్య నిష్పత్తి 7:8. రెండవ రైలు 4 గంటల్లో 400 కిలోమీటర్లు ప్రయాణిస్తే మొదటి రైలు వేగం ఎంత అన్నాడు. రెండు రైలు యొక్క వేగాల నిష్పత్తి ఎంత ఇచ్చాడు, 7:8 అని చెప్తున్నాడు. రెండవ రైలు 4 గంటల్లో 400 కిలోమీటర్స్ వెళ్తుందంట. డిస్టెన్స్ బై టైం తీసుకుంటే మనకేమొస్తుంది, స్పీడ్ వస్తుంది. స్పీడ్ ఎంత, 100 km/h అని వస్తుంది.
అంటే రెండవ రైలు గురించి కదా చెప్తున్నాడు. సెకండ్ ట్రైన్ అంట 8 పార్ట్స్ అనేది 100 అయితే 8 పార్ట్స్ అనేది 100 అయితే మనకి ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అన్నాడు. సో 8 పార్ట్స్ 100 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది? 8 1s are 8, నెక్స్ట్ 8 2s are 16, 8 5s are 12.5 టైమ్స్ పోతుంది. ఈ 7లో కూడా 12.5 టైమ్స్ తీసుకుంటే 7ని కూడా 12 7s are ఎంత? 84, 5 7s are ఎంత? 3.5, 84 ప్లస్ 3.5 87.5 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. సో ఇక్కడ 12 ఇక్కడ 0.5 వచ్చింది, ఇక్కడ కూడా 0.5 అంటే ఇచ్చిన ఆప్షన్లో 0.5 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? 4th అని చెప్పొచ్చు. కొంచెం క్యాలిక్యులేట్ చేసుకోగలిగామంటే 87.5 కిలోమీటర్ పర్ అవర్ అనేది అవుతుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్. ఏ గ్రోసర్ హ్యాస్ ఏ సేల్ ఆఫ్ 6435 6927 6855 7230 6562 ఫర్ 5 కాన్సిక్యూటివ్ మంత్స్. వరుసగా 5 నెలల్లో అయినటువంటి సేల్ వాల్యూ ఇచ్చాడు. హౌ మచ్ సేల్ మస్ట్ హీ హ్యావ్ ఇన్ ద 6th మంత్ సో దట్ హీ గెట్స్ అన్ యావరేజ్ సేల్ ఆఫ్ 6500 అన్నాడు. అయితే 5 మంత్స్లో అయినటువంటి సేల్ వాల్యూ ఇచ్చాడు. 6th మంత్లో ఎంత సేల్ అయింది, ఆ ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత అంటున్నాడు. ఓవరాల్గా ఫస్ట్ 5 మంత్స్ లాస్ట్ మంత్ మొత్తం 6 మంత్స్ యావరేజ్, ఓవరాల్ యావరేజ్ ఏమో 6500 అంటున్నాడు. ఇక్కడ ఏ అను ఒక కిరాణా వ్యాపారి 6435 6925 6855 7230 6562 వరుసగా 5 నెలలు ఇలా అతని అమ్మకాల కలవు అన్నాడు. 5 నెలలు ఇలా అమ్మిండంట. అతను 6వ నెలలో ఎంత అమ్మితే తద్వారా అతని సగటు అనేది 6500 అవుతుంది అన్నాడు. సో మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే టోటల్ 6 మంత్స్ అతని యావరేజ్ ఎంత, టోటల్ 6 మంత్స్ సేల్ యొక్క యావరేజ్ ఎంత? 6500 ఉంది. మొత్తం 6 మంత్స్ అతని యొక్క యావరేజ్ సేల్ ఎంత? 6500. అంటే ఫస్ట్ మంత్ నుంచి లాస్ట్ 6th మంత్ వరకు ఏ మంత్ సేల్ అడిగినా సరే 6500 సేల్గా చెప్తాం, 6500గా చెప్తాం. అయితే ఇక్కడ ఫస్ట్ నెలలో 6435 ఉంది. ఫస్ట్ నెల ఎంత ఉందండి? మనకి ఒక 5 మంత్స్ యావరేజ్ ఇచ్చాడు, 5 మంత్స్ యొక్క సేల్ ఇచ్చాడు. మనం ఈ యావరేజ్ని బేస్ చేసుకొని, ఈ యావరేజ్ వాల్యూని బేస్ చేసుకొని 6th మంత్ ఎంత సేలో చెప్పాలి. ఇక్కడ అన్ని మంత్స్ యావరేజ్ 6500, కానీ ఇక్కడ ఫస్ట్ నెల ఎంత ఉంది? 6435 ఉంది. అంటే 6500కి ఎంత తక్కువ ఉంది? 435. అంటే తక్కువ ఎంత ఉంది అంటే -435 65 తక్కువ ఉంది, -65 తక్కువ ఉంది. అంటే యావరేజ్కి 500 435 65 తక్కువ ఉంది కాబట్టి మైనస్లో తీసుకుంటున్నా. సెకండ్ వాల్యూ చూడండి 6927 యావరేజ్కి ఎంత ఎక్కువ ఉంది? 427 ఉంది. ఓకేనా? 5 + 4 900 అంటే 427 ఎక్స్ట్రా ఉంది. నెక్స్ట్ వాల్యూ తీసుకుంటే ఎంత ఎక్స్ట్రా ఉంది అంటే 355 వాల్యూ ఎక్స్ట్రా ఉంది, 355 ఎక్స్ట్రా ఉంది. నెక్స్ట్ 7230 అనేది ఎంత ఎక్స్ట్రా ఉంది అంటే 730 అనేది ఎక్స్ట్రా ఉంది. ఓకేనా? నెక్స్ట్ 6562 ఎంత ఎక్స్ట్రా ఉంది? 62 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. సో ఇది ఎక్స్ట్రా వాల్యూ. ఇది ఎన్ని మంత్స్లో వచ్చిందండి? ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, 4th మంత్, 5th మంత్, ఇవి ఎక్స్ట్రా ఉంది. అంటే 6th మంత్ ఉంది కదా, మనకి 6th మంత్ వాల్యూ కావాలి, మనకి 6th మంత్ వాల్యూ కావాలి. ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఈ వాల్యూ ఎవరికి ఇస్తున్నట్టు మనం 6th మంత్కి ఇస్తున్నాం. ఈ ఎక్స్ట్రా వాల్యూ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా వాల్యూ ఎవరికి ఇస్తున్నాం? 6th మంత్కి ఇస్తున్నాం. 6th మంత్కి ఇవ్వడం వలన ఆ 6th మంత్ యొక్క యావరేజ్ ఏమవుతుందంటే ఈ 6500 అవుతుంది. ఓకేనా? 6th మంత్కి ఇవ్వబట్టి దీని 6th మంత్ యావరేజ్ కూడా ఏమవుతుంది? 6500 అవుతుంది. ఈ 6500లో నుంచి ఈ 6500లో నుంచి మనం ఈ ఎక్స్ట్రా ఇచ్చాం కదా, ఆ ఇచ్చిన వాల్యూని తీసివేస్తే ఎగ్జాక్ట్ 6th మంత్లో ఎంత సేల్ అయింది అనేది మనకు వస్తుంది. ఓకేనా? ఇక్కడ 65 ఉంది, 62 ఉంది, రెండు క్యాన్సిల్ చేయొచ్చు కదా. 65 62 ఇంకా -3 మిగులుతుంది. ఆ -3ని దీంట్లోంచి తీసేస్తే 424 అవుతుంది. ఈ వాల్యూ ఎంత? 355 అవుతుంది. ఈ వాల్యూ ఎంత? 355 730. సో మొత్తం వాల్యూ యాడ్ చేయండి. 9 5 + 3 8 + 2 10 అవుతుందా?
10 ప్లస్ 1 ఎంత 10 ప్లస్ 5 ఎంత 15 అవుతుంది. 1509ని రిమూవ్ చేయాలి. ఓకేనా, 1509ని రిమూవ్ చేస్తే రిజల్ట్ ఎంత, 10లో నుంచి 9 పోతే 1 వస్తుంది. యూనిట్ డిజిట్లో 1 ఉన్న ఆప్షన్ కావాలి. సో 1 ఉన్న ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి, చూద్దాం. 10లో నుంచి 9 పోతే 1 వస్తుంది. 9లో నుంచి 0 ఇక్కడ 10లో నుంచి 9 పోతే 1, ఇక్కడ 9 వస్తుంది. నెక్స్ట్ 4 కదా మిగిలేదు, ఇక్కడ 4 ఒకటి ఇటు వస్తే 14లో 5 పోతే 9 అవుతుంది. నెక్స్ట్ 5లో 1 పోతే 4 అవుతుంది. 499 అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. 4991 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, పాయింట్ అర్థమైంది కదా. ఈ 5 మంత్స్లో సేల్లో ఎక్స్ట్రా వచ్చిన వాల్యూని 6th మంత్ క్యాండిడేట్కి యాడ్ చేస్తే అతని యావరేజ్ కూడా అదే అవుతుంది, 6500. అతనికి ఇచ్చిన వాల్యూని ఆ యావరేజ్లోంచి తీసేస్తే అతని యొక్క ఒరిజినల్ వాల్యూ వస్తుంది. అంటే 6వ నెలలో అయిన సేల్ ఎంత అంటే 4991 రూపీస్ అవుతుంది. ఓకేనా, సీదా నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. The HCF and LCM of two numbers are 21 and 84 respectively. If the ratio of two numbers is 1:4, then the larger of the two numbers is. రెండు సంఖ్యల యొక్క గసాబా మరియు కసాగులు వరుసగా 21 మరియు 84గా ఉన్నాయి. ఆ రెండు సంఖ్యల నిష్పత్తి 1:4 అయితే రెండు సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏది అన్నాడు. సో మనకి 2 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చాడు. ఎంతని ఇచ్చాడు, 1:4 అని చెప్తున్నాడు. 2 నెంబర్స్ యొక్క రేషియో ఇచ్చాడు. మనకి జనరల్గా హెచ్సిఎఫ్ అంటే ఏంటి మీనింగ్, ఇచ్చిన నెంబర్స్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే నెంబర్నే హెచ్సిఎఫ్ నెంబర్గా చెప్తాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే మీనింగ్ ఏంటి, ఇచ్చిన గివెన్ నెంబర్స్ని కంప్లీట్గా డివైడ్ చేసే నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్నే హెచ్సిఎఫ్ అంటాం. అంటే ఇక్కడ హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చాడు, క్వశ్చన్లో 21 ఇచ్చాడు. ఆ 21 ఏం చేస్తుంది, 1ని 4ని డివైడ్ చేస్తుంది ఎగ్జాక్ట్గా. కాకపోతే ఈ 1, 4 అనేది కంప్లీట్ వాల్యూస్ కాదు, రేషియో వాల్యూస్. అంటే రెండిట్లో కామన్ మల్టిపుల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కామన్ మల్టిపులే ఈ హెచ్సిఎఫ్ వాల్యూ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ 2 నెంబర్స్ని 21తో మల్టిపుల్ చేస్తే మనకి ఒరిజినల్ నెంబర్స్ వస్తాయి. 21 × 1 21, 21 × 4 ఎంత వస్తుంది వాల్యూ, 84 అవుతుంది. సో 21, 84లో పెద్ద నెంబర్ ఏంటి, 84. సో మనకు అడిగింది ఏంటి, ఆ రెండు నెంబర్స్లలో పెద్ద నెంబర్ ఏది అని అడిగాడు. సో పెద్ద నెంబర్ ఏమని చెప్పొచ్చు, 84 అని చెప్పొచ్చు. ఓకే, 42, 0.03 హోల్ స్క్వేర్, 0.21 హోల్ స్క్వేర్, 0.65 హోల్ స్క్వేర్ బై 0.003 హోల్ స్క్వేర్, 0.021 హోల్ స్క్వేర్, 0.065 హోల్ స్క్వేర్ అన్నాడు. ఇక్కడ ఈ వాల్యూ ఎంత అనేది మనల్ని చెప్పమంటున్నాడు. సో ఇక్కడ 0.03 అనేది న్యూమరేటర్లో ఉంది. డినామినేటర్లో ఏముంది, 0.003 ఉంది. న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ సేమ్ అవ్వాలి అంటే ఇక్కడ ఈ వాల్యూని ఏం చేయాలి, ఇంటూ 10తో మల్టిపుల్ చేస్తే, ఇది ఇంటూ 10తో మల్టిపుల్ చేసినప్పుడు ఒక 0 యువతలకు వెళ్ళిపోతే ఫలితం ఏమవుతుంది, 0.03నే వస్తుంది. ఓకేనా, సో ఇదంతా స్క్వేర్లో ఉంది కదా. సో 10తో మల్టిపుల్ చేస్తే అలాగే అదే 10 తోటి డివైడ్ కూడా చేయాలి. ఒక నెంబర్తో మల్టిపుల్ చేసినప్పుడు న్యూమినేటర్లో మల్టిపుల్ చేస్తే డినామినేటర్లో కూడా అదే నెంబర్ తోటి డినామినేటర్లో కూడా తీసుకోవాలి. ఓకేనా, అంటే మల్టిపుల్ చేయాలి, డివైడ్ చేయాలి. ఇక్కడ ఇదేమవుతుంది, హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 0.03 × 10/10 ఉంది కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు, 0.03 ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కదా పైన, హోల్ స్క్వేర్ బై ఇక్కడ ఇంటూ 10 అయితే ఏమొచ్చింది మనకి వాల్యూ, 0.03 వచ్చింది. ఇక్కడ 0.03 హోల్ స్క్వేర్, డినామినేటర్లో 10 ఉంది కదా, 1/10². దీన్ని ఇలా రాస్తున్నా, 1/10²నే 10² రాస్తున్నా. ఓకేనా, సో 0.03 హోల్ స్క్వేర్ బై 10². ఈ 10² కాస్త పైకి వెళ్తే ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది కదా. 10² పైకి వస్తే ఏమవుతుంది, ఇక్కడ 1 రివర్స్ అయితే ఫ్రాక్షన్ 10² అవుతుంది. అంటే 1/10² కాస్త ఫ్రాక్షన్ రివర్స్ అయితే 10² అవుతుంది. టోటల్కి అండర్ రూట్ ఉంది కదా, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేది ఏంటంటే 10 వస్తుంది, 10 మిగులుతుంది. ఇలాగా ఇక్కడ ఇంటూ 10/10 ఇంటూ 10/10 ఇంటూ 10/10 వీటన్నిటిలో కామన్గా 10² ఉంటుంది. ఆ 10²ని పైకి తీసుకెళ్తే
1/10² కామన్ వస్తుంది. ఆ 1/10² రివర్స్ అయితే ఫ్రాక్షను 10² అవుతుంది. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయ్యి రిజల్ట్ ఏం మిగులుతుందంటే ఫైనల్గా 10 మిగులుతుంది. సో అందుకని మీకు ఒక వాల్యూని తీసుకొని ఎగ్జాంపుల్ చూపించాను. ఓకేనా? సిదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. A మరియు B can do a piece of work in 12 days, B and C in 15 days, C and A in 20 days. A, B, C work together, they will complete the work in how many days? A మరియు Bలో 12 రోజుల్లో ఒక పనిని చేయగలరు అన్నాడు. నెక్స్ట్ B మరియు Cలు ఏమో 15 డేస్లో చేస్తారంట. సి మరియు ఏలో 20 డేస్లో చేయగలరంట. అయితే ఏబిసిలు ముగ్గురు కలిసి వర్క్ చేసినట్లయితే ఆ వర్క్ మనకి ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అనేది ఇచ్చాడు. సి ఇక్కడ A+B ఇద్దరు కలిసి ఒక వర్క్ని ఎన్ని డేస్లో చేస్తున్నారు? 12 డేస్లో చేస్తున్నారు. అలాగే B+C ఇద్దరు కలిసి 15 డేస్లో వర్క్ చేస్తున్నారు. C+A అంటే C మరియు A ఇద్దరు కలిస్తే 20 డేస్లో వర్క్ అయిపోతుంది. సో ఎఫిషియన్సీ కావాలి. ఈ 3 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? 60 అవుతుంది. ఎల్సిఎం ఏమవుతుంది? 60 అవుతుంది. సో మనకి ఎల్సిఎం ఏదైతే వస్తుందో అదే టోటల్ వర్క్గా తీసుకుంటాం. మనకు వచ్చిన ఎల్సిఎం ఏమవుతుందంటే 60 అవుతుంది. ఆ 60నే వర్క్ అవుతుంది. 12 5s are 60, 15 4s are 60, 20 3s are 60. ఓకేనా? ముగ్గురు కలిసి వర్క్ చేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఈ 3 మెంబర్స్ యొక్క సపరేట్ ఎఫిషియన్సీలు మనకు తెలియదు. అప్పుడు ఏం చేయాలి? ఈ మొత్తం ఎఫిషియన్సీని యాడ్ చేస్తే A+B, B+C, C+A, ఏబిసిలో 2 టైమ్స్ వస్తాయండి. A+B+C 2 టైమ్స్ A+B+C ఈజ్ ఈక్వల్ టు 5 + 4 9, 9 + 3 ఎంత? 12 అవుతుంది. సో మొత్తం యొక్క ఎఫిషియన్సీ 12 అవుతుంది. సో 2 టైమ్స్ ఎఫిషియన్సీ 12 అవుతుంది. 2 1s are 2 6s are. అప్పుడు A+B+C ఎఫిషియన్సీ ఎంత అంటే 6 అవుతుంది. ఏబిసి ఎఫిషియన్సీ ఎంత వస్తుంది? 6 వస్తుంది. టోటల్ వర్క్ బై ఇక్కడ 60 వచ్చింది కదా, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ 6 తీసుకుంటే 6 1s are 6 10s are. ఆ వర్క్ అనేది ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది? 10 డేస్లో కంప్లీట్ అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? సి నెక్స్ట్ క్వశ్చన్ 2 dice are thrown simultaneously. What is the probability of 2 numbers whose product is even అన్నాడు. 2 పాచకులు ఒకేసారి జార విడిచిన 2 సంఖ్యల లబ్ధం సరి సంఖ్యను పొందే సంభావ్యత ఎంత అన్నాడు. సో మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే 2 డైస్ని త్రో చేసినాడని చెప్తున్నాడు. ఒక్కొక్క డైస్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? మనకి 6 ఫేసెస్ ఉంటాయి. ఒక్కో డైస్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. ఒక డై మీద ఒక ఫేస్లో ఒక నెంబర్ కనిపిస్తుంది, ఇంకొక డై మీద కూడా ఇంకొక ఫేస్లో ఒక నెంబర్ కనిపిస్తుంది. ఈ 2 నెంబర్స్ని మల్టిపుల్ చేస్తే మనకేం రావాలంటున్నాడంటే ఈవెన్ నెంబర్ రావాలి అంటున్నాడు. ఓకేనా? 2 డైస్ని ఒకేసారి త్రో చేస్తే ఒక డైస్ మీద ఒక నెంబర్ అప్పేర్ అవుతుంది, ఇంకొక డైస్ ఫేస్ మీద ఇంకొక నెంబర్ అప్పేర్ అవుతుంది. ఆ 2 నెంబర్స్ని మల్టిపుల్ చేస్తే మనకి ఈవెన్ నెంబర్ రావాలి. ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఈవెన్ నెంబర్స్ వస్తాయి? దానికి గల ప్రాబబిలిటీ ఎంత అంటున్నాడు. ఓకేనా? జనరల్గా ప్రాబబిలిటీ అంటే ఏమని తీసుకుంటామంటే మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ని న్యూమరేటర్లో తీసుకుంటాం, టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ని ఏమో డినామినేటర్లో తీసుకుంటాం. న్యూమరేటర్లో ఏమొస్తుంది? ఫేవరబుల్, మనకి ఎన్నైతే ఫేవర్గా వస్తాయో అవి అవుతుంది. అంటే వాడు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో వాటిని న్యూమరేటర్లో తీసుకుంటాం. టోటల్ పాజిబుల్ వచ్చేసరికి డినామినేటర్లో తీసుకుంటాం. ఇక్కడ ఒక్కో డైకి 6 ఫేసెస్ ఉంటాయి. ఎన్ని డైస్ త్రో చేశాడు? 2 డైస్ త్రో చేశాడు. అంటే 6 పవర్ 2 తీసుకుంటే 2 డైస్, ఒక్కో డైకి 6 ఫేసెస్. 6 స్క్వేర్ ఎంత? 36. టోటల్ పాజిబుల్గా మనకి 36, పాజిబుల్ అవుట్కమ్స్ ఏమో 36 వస్తున్నాయి. ఇప్పుడు ఫేవరబుల్గా ఎన్ని వస్తాయి అనేది చూద్దాం. ఇక్కడ మనకి ఎన్ని ఫేసెస్ ఉంటాయండి? ఈచ్ డైకి 6 ఫేసెస్ ఉంటాయి. 1 2 3 4 5 6 ఫేసెస్ ఉంటాయి. అంటే ఫస్ట్ డైస్కి 6 ఫేసెస్ ఉంటాయి, సెకండ్ డైస్కి 6 ఫేసెస్ ఉంటాయి. ఇక్కడ ఈ ఫస్ట్ డైస్లో 1 అప్పీర్ అయింది, సెకండ్ డైలో 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6, 1 to 6 ఏదొచ్చినా సరే నువ్వు 1తో మల్టిపుల్ చేస్తే 1 into 2 ఈవెన్ అవుతుంది, 1 into 4 ఈవెన్ అవుతుంది, 1 into 6 ఈవెన్ అవుతుంది. అంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు 3 ఫేవరబుల్ అవుట్కమ్స్ మాత్రమే వస్తాయి.
ఇక్కడ 3 అనే ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు కూడా, అంటే ఇక్కడ 3 వచ్చినప్పుడు 3 × 1, 3 × 2, 3 × 3 అలా మల్టిపుల్ చేస్తే 3 × 2 ఈవెన్ అవుతుంది, 3 × 4 అనేది ఈవెన్ అవుతుంది, 3 × 6 అనేది ఈవెన్ అవుతుంది. అలా 3 మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ వస్తాయి. 5 కూడా ఎన్ని వస్తాయి? 3 ఫేవరబుల్ అవుట్కమ్స్ వస్తాయి. అలా కాకుండా ఈవెన్ కనుక మనం కన్సిడర్ చేస్తే, ఈవెన్ నెంబర్ అంటే ఇక్కడ 1 ప్లేస్లో 2 కనుక వచ్చింది అనుకోండి, 1 ప్లేస్లో 2 కనుక వస్తే 2 × 1 2, 2 × 2 2, అంటే ఒక ఈవెన్ నెంబర్ తోటి ఏ నెంబర్ని మల్టిపుల్ చేసినా అది ఈవెన్ అవ్వచ్చు, ఆడ్ అవ్వచ్చు, ఖచ్చితంగా వచ్చే రిజల్ట్ మాత్రం ఈవెనే వస్తుంది. అంటే 2కి 2 × 1, 2 × 2, 2 × 3 అలా 6 టైమ్స్ మల్టిపుల్ చేస్తే 6 ఫేవరబుల్ అవుట్కమ్స్ వస్తాయి. ఇక్కడ 6 వస్తాయి, ఇక్కడ 6 వస్తాయి. ఓవరాల్గా చూస్తే 6 6 6 ఎంత వస్తుంది? 18. 18 + 9 ఎంత? 27 వస్తుంది. ఓకేనా? సారీ, 6 1 జా, 6 2 జా, 6 3 జా, 18 వస్తుంది. ఇక్కడ 9 వస్తున్నాయి కదా, 18 + 9 అంటే ఎంత? 27. మొత్తం మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమో 27 వస్తున్నాయి, పాసిబుల్ అవుట్కమ్స్ మాత్రం 36 వస్తున్నాయి. ఓవరాల్ పాసిబుల్ ఏమో 36, ఫేవరబుల్గా ఏమో 27. సో దీంట్లో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో లేదు కాబట్టి సో ఈ వాల్యూని, అంటే ఈ ఫ్రాక్షన్ ఇంకా రెడ్యూస్ చేశారు. 9 3 జా, 9 4 జా, 3/4 అనేది మనకి ప్రాబబిలిటీ అవుతుంది. అంటే ఆ ప్రాబబిలిటీ వాల్యూ ఎంత అంటే 3/4. సో ఆన్సర్ ఈస్ 2, సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 45. 2 pipes A and B can fill a cistern in 12.5 hours, 25 hours respectively. The pipes were opened simultaneously and it was found that due to leakage in the bottom, it took 1 hour 40 minutes more to fill the cistern. If the cistern is full, in how much time will the leakage alone empty 70% ఆఫ్ ద సిస్టర్న్? 70% సిస్టర్ని ఫిల్ చేయడానికి ఎంటీ పైప్కి, అంటే 70% ఫిల్ అయిన దాన్ని కంప్లీట్ ఎంటీ చేయడానికి, అంటే లీక్ చేయడానికి లీక్ పైప్కి ఎంత టైం పడుతుంది అనేది ప్రశ్న. ఇక్కడ ఏ మరియు బి అనే 2 పైపులు ఒక తొట్టిని వరుసగా 12.5 hours 25 అవర్స్లలో నింపగలవు. పైపులు ఏకకాలంలో తెరిచారు. దిగువ లీకేజీ కారణంగా నీటి తొట్టిని నింపడానికి మరో 40 నిమిషాలు, మరో 1 గంట, గంట 40 నిమిషాలు ఎక్కువ పడుతుందంట. 70% నిండిన నీటి తొట్టెను ఎంత సమయంలో లీక్ మాత్రమే ఖాళీ చేస్తుంది అన్నాడు. ఓకేనా, లీక్ మాత్రమే ఎంత సమయంలో ఖాళీ చేస్తుంది అని చెప్తున్నాడు. సి ఏ మరియు బి అన్నాడు. ఏ అనేది ఒక పైప్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 12.5 అవర్స్ టైం పడుతుంది ఏకి. బి అనే క్యాండిడేట్కి ఎంత టైం పడుతుంది? 25 అవర్స్ టైం పడుతుంది. ఏకి 12.5 అవర్స్ టైం పడితే బికి 25 అవర్స్ టైం పడుతుంది. సో ఎఫిషియన్సీ కనుక తీసుకుంటే 25 12.5 25 అవుతుంది కదా ఎల్సిఎం, మనకి 25 ఎల్సిఎం అవుతుంది. సో 12.5 × 2 అవుతుంది, 25 × 1 25 అవుతుంది. సో మనకి ఏ మరియు బి యొక్క ఎఫిషియన్సీలు ఎలా వచ్చినాయి? 2:1 వచ్చింది, 2:1 వచ్చింది. ఇక్కడ ఏమన్నాడు? ముగ్గురు కలిసి కనుక వర్క్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి వర్క్ చేస్తే మరో 1 hour 40 minutes ఎక్స్ట్రా టైం పడుతుందంట. 1 hour 40 minutes అన్నాడు. ఫస్ట్ వీళ్ళిద్దరికి ఎంత టైం పడుతుంది? 25 × 1 12.5 × 2 అంటే వర్క్ ఎంత? 25 వస్తుంది. 25 వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2 + 1 3. ఇద్దరికేమో 25/3 అవర్స్ టైం పడుతుంది. ఆ ట్యాంక్ని ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఫిల్ చేయడానికి 25/3 పడుతుంది. ఒకవేళ సి కూడా యాడ్ అయితే ఇంకెంత టైం ఎక్స్ట్రా పడుతుంది అన్నాడు? 1 hour 40 minutes అన్నాడు. 1 hour 40 minutesని కంప్లీట్గా అవర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే 22 23 తీసుకుంటాం. 3 1 3 + 2 5/3 అవుతుంది. సో వాల్యూ ఎంత వస్తుంది అంటే ఇక్కడ 5/3 వస్తుంది, 5/3. ఇక్కడ 25/3 5/3 యాడ్ చేస్తే 30/3. 30/3 అంటే ఎన్ని అవర్స్ అవుతుంది? 10 hours అవుతుంది. 30/3 అంటే 10 hours. ముగ్గురు కలిసి వర్క్ చేస్తే ఎన్ని అవర్స్లో ఫిల్ చేయగలుగుతారు? 10 అవర్స్లో ఫిల్ చేస్తారంట. సో ఇక్కడ 10 అవర్స్లో ఫిల్ చేస్తున్నారు. టోటల్ కెపాసిటీ మాత్రం మనకి ఇక్కడ కెపాసిటీ వస్తుందండి.
ఇక్కడ పైప్స్ అండ్ సిస్టంలో మనం వర్క్గా తీసుకోకుండా కెపాసిటీగా తీసుకుంటాం. సో కెపాసిటీ ఎంత అంటే ఆల్రెడీ మనకి 12.5 × 2 25, 25 × 1 25గా తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఏ ఒక్కడే ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి 12.5 అవర్స్ పడుతుంది, బీకి ఏమో 25 అవర్స్ పడుతుంది, ఏబిసి ముగ్గురికి ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుందండి? 10 అవర్స్ పడుతుంది. ఇప్పుడు ఈ త్రీ వాల్యూస్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ 3 వాల్యూస్కి ఎల్సిఎం తీసుకుంటే 12.5 25కి మనకు ఆల్రెడీ 25 అని తెలుసు. ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత? 25. అప్పుడు 25కి 10కి ఎల్సిఎం తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? 50 వస్తుంది. సో ఎల్సిఎం ఆఫ్ 25, 10 ఎంత? 50 వస్తుంది. అప్పుడు కెపాసిటీ ఎంత వస్తుంది మనకి? 50 లీటర్స్ వస్తుంది. ట్యాంక్ కెపాసిటీ ఎంత? 50 లీటర్స్. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. 25 అనేది 50లో 2 టైమ్స్, 10 అనేది 50లో 5 టైమ్స్ అవుతుంది. మనకి ఏ ఎఫిషియన్సీ ఎంత? 4 అని తెలుసు. బి ఎఫిషియన్సీ ఎంత? 6. 4 + 2 ఎంత? 6. కానీ ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది? 5 ఉంది. 6 కాస్త 5 అవ్వాలి అంటే ఖచ్చితంగా సి ఎఫిషియన్సీ ఎంత ఉండాలి? -1 ఉండాలి. ఖచ్చితంగా సి ఎఫిషియన్సీ ఎంత ఉండాలి? -1. అంటే సి ఎఫిషియన్సీ ఏమో 1 వచ్చింది. సో ఈ 1 ఎంటీ ఎఫిషియన్సీ తోటి ఈ 50 కెపాసిటీలో ఎంత పర్సంటేజ్ అన్నాడు క్వశ్చన్లో? 70% వాల్యూ అన్నాడు. ఇందులో ఈ 50లో 70% వాల్యూ ఎంత? 7 5 35 లీటర్స్ అవుతుంది. ఈ 35 లీటర్స్ని 1 ఎఫిషియన్సీతో ఎంటీ చేస్తే ఎన్ని అవర్స్ పడుతుంది? 35 అవర్స్ టైం పడుతుంది. సో 35 అవర్స్ పడుతుంది. ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, క్వశ్చన్ నెంబర్ 46 అండి. సీదా క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అనే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years at 9% per annum is 405. ద సమ్ ఈస్. సాధారణ మరియు చక్రవడ్డీల మధ్య వ్యత్యాసం సంవత్సరానికి 9% చొప్పున 2 సంవత్సరాల కాలానికి కొంత మొత్తంపై 405 రూపీస్ అంటున్నాడు. అయినా అసలు ఎంతో ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఇక్కడ మనకి కొంచెం ఒక వాల్యూని కనుక రీకాల్ చేసుకుంటే ఈ క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అవుతుందండి. 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు 2-1 ఎక్స్ప్రెషన్ తీసుకోండి. 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు 2-1 తీసుకోండి. 3 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు 3-3-1 వాల్యూని తీసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ 4 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అడిగినప్పుడు 4-6-4-1 వాల్యూని తీసుకోండి. 4 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 4-6-4-1 తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ టర్మ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ టర్మ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని చెప్తుంది. ఫస్ట్ టర్మ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ టర్మ్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఇండికేట్ చేస్తుంది. సేమ్ ఫస్ట్ టర్మ్ సింపుల్ ఇంట్రెస్ట్, ఇది వచ్చేసరికి డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్. ఇక్కడ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తుంది. ఇది వచ్చేసరికి డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ అవుతుంది. ఓకేనా? సింపుల్ అండ్ కాంపౌండ్ అవుతుంది. ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే ప్రిన్సిపల్ ఎంతో మనకు తెలియదు, దాన్ని 100 పార్ట్స్గా తీసుకుంటున్నా. ఎన్ని ఇయర్స్ అన్నాడు క్వశ్చన్లో? 2 years అన్నాడు. 2 years అన్నాడు. 2 years అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంబినేషన్ ఏంటి? 2-1 కాంబినేషన్ తీసుకుంటాం. 2 years అంటే ఏమని తీసుకుంటామండి? 2-1 ఎక్స్ప్రెషన్ తీసుకుంటాం. 2 yearsకి 2-1 అని. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు? 9% అన్నాడు. అయితే 100లో 9% ఎంత? 9 అవుతుంది. 100లో 9% ఏమవుతుంది? 9 అవుతుంది. ఆ 9 ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు ప్రిన్సిపల్లో తీసుకోకూడదు, ఇందులో 9% తీసుకోండి. ఇందులో 9%. ఇందులో 9% ఎంత? సో 1% 0.09, 9% అంటే 0.81 అవుతుంది. 1% ఎంత? 0.09 ఇంటూ 9 ఎంత? 81 అంటే 0.81 అవుతుంది. సో ఇక్కడ మీకు చెప్పినట్టు ఫస్ట్ టర్మ్ ఏమో సింపుల్ ఇంట్రెస్ట్, ఈ టర్మ్ ఏమవుతుంది? డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పినామా? డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ టర్మ్ చెప్తుంది. అంటే 0.81 వాల్యూ మనకి క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 405 రూపీస్ అన్నాడు.
ఈ 0.81 వాల్యూ ఎంత ఉందండి? 405 రూపీస్ ఉంది. ఈ పాయింట్ ఎలిమినేట్ అవ్వాలి అంటే పాయింట్ ఎలిమినేట్ చేస్తున్నా, సో 81గా తీసుకుంటున్నా, అంటే ఇంటూ 100 చేయాలి. ఇక్కడ ఇంటూ 100 చేస్తే ఇక్కడ కూడా ఇంటూ 100 చేస్తాం. వాల్యూ ఏమవుతుందంటే 40500 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంటూ 100 చేసినాం, ఇక్కడ ఇంటూ 100 చేసినాం కాబట్టి 81 పార్ట్స్ 40500 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? 100 పార్ట్స్ వాల్యూ కావాలి. 100 పార్ట్స్ అంటే ప్రిన్సిపల్ వాల్యూ కావాలి. ఇది 80 అనేది 5 టైమ్స్ తీసుకుంటే 80 5 ఆర్ 40, 1 5 ఆర్ 5. 100ను కూడా 5 టైమ్స్ తీసుకుంటే 100 5 ఆర్ 500, 100 5 ఆర్ 500. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 zeros తీసుకుంటాం. సో ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అవుతుందంటే 50,000 అవుతుంది. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ వాల్యూ? 50,000 ఈస్ ద ప్రిన్సిపల్ వాల్యూ అవుతుంది. సి నెక్స్ట్ క్వశ్చన్. A bank offers 15% compound interest for a half year. A customer deposits rupees 7,200 each on 1st January and 1st July of a year. At the end of the year, the amount he would have gained by the means of interest is. ఒక బ్యాంకు అర్ధ సంవత్సరానికి 15% చక్రవడ్డీని అందిస్తుంది. ఒక కస్టమర్ 7,200 రూపాయలను జనవరి 1 మరియు జూలై 1న జమ చేశాడు. అయితే సంవత్సరం చివరలో వచ్చే వడ్డీ అతనికి మొత్తం ఎంత వచ్చింది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ మనకి జనవరి 1 అనేది 7,200 రూపీస్ని డిపాజిట్ చేసిన అని చెప్తుండు. జనవరి 1కి డిపాజిట్ చేశాడు, డిసెంబర్ వెళ్ళేటప్పటికి 1 year కంప్లీట్ అవుతుంది. కానీ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమి ఇచ్చాడు? 15% ఫర్ హాఫ్ ఇయర్ అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని చెప్తున్నాడు. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఎవ్రీ 6 monthsకి 15% లెక్కన తీసుకోండి అని చెప్తున్నాడు. జనవరిలో డిపాజిట్ చేసింది డిసెంబర్కి వెళ్ళేటప్పటికి 2 halves అవుతాయి. 6 months 6 months అంటే కంప్లీట్గా 2 yearsగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో 15%ని 2 yearsకి ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? ఫస్ట్ పార్ట్ 15%, సెకండ్ పార్ట్ 15%, ఆ 15లో 15 అంటే 2.25%, మొత్తం ఎంత వస్తుంది? 32.25% వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ దేని మీద వస్తుంది? జనవరిలో డిపాజిట్ చేసిన అమౌంట్ మీద వస్తుంది. ఎప్పటికి? డిసెంబర్ ఎండింగ్కి. ఓకేనా? నెక్స్ట్ 1st July అమౌంట్ అంటే సేమ్ అమౌంట్ని 1st July డిపాజిట్ చేసిండంట. 1st July డిపాజిట్ చేసిండు. జూలై నుంచి డిసెంబర్ ఎండింగ్కి 6 months అవుతుంది కదా, అక్కడ ఒక 15% వాల్యూ అనేది మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఓవరాల్గా యాడ్ చేసుకుంటే ఈ ఇంట్రెస్ట్ని 47.25% అవుతుంది. ఈ వాల్యూ మనకు కావాలి. కానీ ప్రిన్సిపల్ ఇచ్చాడు కదా, 100% వాల్యూ మనకి ఎంత అని చెప్తున్నాడు? 7,200 రూపీస్ అని చెప్తున్నాడు. మనకి ఏం వాల్యూ కావాలి? 47.25% వాల్యూ కావాలి. ఓకేనా? 100% వాల్యూ, ఈ వాల్యూ 7,200 అయితే 47.25% వాల్యూ ఎంత? ఇక్కడ 100లో హాఫ్ వాల్యూ హాఫ్ కన్నా కొంచెం తక్కువ ఉంది. 7,200లో హాఫ్ ఎంత? 3,600 అవుతుంది. ఆ వాల్యూ కన్నా కొంచెం తక్కువ ఉన్న వాల్యూ ఏముందంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఇక్కడ 6,000, 1,700, 850, 3,400 అంటే ఒక సెకండ్ ఆప్షన్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఓకేనా? 3,600 కన్నా కొంచెం తక్కువ ఉన్న వాల్యూ ఏంటి అంటే 3,402. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 3,402 అవుతుంది. ఓకేనా? The perimeter of a square is 48 centimeters. Area of a rectangle is 4 centimeters square less than area of the square. If the length of the rectangle is 14 centimeters, then its perimeter is అన్నాడు. చతురస్ర చుట్టుకొలత 48 సెంటీమీటర్లు అన్నాడు. దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం చతురస్ర వైశాల్యం కంటే 4 సెంటీమీటర్లు తక్కువగా ఉంటుంది. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 14 సెంటీమీటర్లు. దాని చుట్టుకొలత ఎంత అంటున్నాడు. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 48 సెంటీమీటర్స్ అన్నాడు. ఒక స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఎంత? 4a అవుతుంది. 4a ఈజ్ ఈక్వల్ టు 48 అయితే ఏ వాల్యూ వస్తుంది కదా, 4 1s are 4 2s are, అప్పుడు ఏ వాల్యూ ఏమని చెప్పొచ్చు? 12 సెంటీమీటర్స్ అని చెప్పొచ్చు. అంటే స్క్వేర్ యొక్క సైడ్ ఎంత వచ్చింది మనకి? 12 వచ్చింది. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 4 సెంటీమీటర్ స్క్వేర్ లెస్ దాన్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ అన్నాడా. సో ఇప్పుడు స్క్వేర్ ఏరియా ఏమవుతుంది? 144 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. దీనికన్నా ఎంత తక్కువ అన్నాడు? 4 సెంటీమీటర్ స్క్వేర్ లెస్ అంటున్నాడు. 4 సెంటీమీటర్ స్క్వేర్ తక్కువ.
ఈ యొక్క స్క్వేర్ ఏరియాలో 4 సెంటీమీటర్ తీసేస్తే 140 అవుతుంది. సో అది దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు? దీర్ఘ చతురస్రం అంటే రెక్టాంగిల్ యొక్క ఏరియాకి ఈక్వల్ అన్నాడు. ఇక్కడ రెక్టాంగిల్ యొక్క లెంత్ ఎంత ఇచ్చాడు? 14 ఇచ్చాడు. రెక్టాంగిల్ యొక్క లెంత్ ఎంత అన్నాడు? 14 అన్నాడు. మనకి విడ్త్ ఎంతో తెలియదు కాబట్టి దాన్ని బీగా తీసుకుంటున్నా. మనకి ఫైనల్గా పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత అని అంటున్నాడు. రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ అడిగాడు. పెరిమీటర్ అంటే ఏమవుతుంది? ఫస్ట్ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేసే ముందు బీ వాల్యూ కావాలి కదా మనకి. ఈ ఏరియాకి 4 తక్కువ అన్నాడు అంటే 14 ఇంటూ బీ ఈజ్ ఈక్వల్ టు రెక్టాంగిల్ ఏరియా ఎంత వస్తుంది? లెంత్ ఇంటూ విడ్త్ అవుతుంది. 14 ఇంటూ బీ ఈజ్ ఈక్వల్ టు 140 అవుతుంది. స్క్వేర్ ఏరియాకి 4 తక్కువ తీసుకున్నా. ఓకేనా? సో ఇప్పుడు 14 ఎన్ని టైమ్స్ పోతుంది? 10 టైమ్స్ పోతుంది. సో మనకి విడ్త్ ఎంత వచ్చింది అంటే బీ వాల్యూ ఎంత? 10 వచ్చింది. ఈ రెక్టాంగిల్ యొక్క మీన్స్ పెరిమీటర్ అడిగాడు. 2 ఇంటూ ఎల్ ప్లస్ బీగా తీసుకుంటాం. 14 ప్లస్ 10 ఎంత? 24. 2 ఇంటూ 24 ఎంత వస్తుంది? 48 వస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 49. ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 3 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ అన్నాడు. ఒక రెక్టాంగిల్ కనుక తీసుకుంటే దాని ఏరియా అనేది స్క్వేర్ యొక్క ఏరియాకి 3 టైమ్స్ అని చెప్తున్నాడు. ఒక స్క్వేర్ యొక్క ఏరియాకి 3 టైమ్స్. ఈ రెక్టాంగిల్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఏరియాకి 3 టైమ్స్ అన్నాడు. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 40 సెంటీమీటర్స్ అని చెప్తున్నాడు. ఇట్స్ బ్రెడ్త్ ఈజ్ 3/2 టైమ్స్ దట్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అన్నాడు. ఓకేనా? సో బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 3/2 టైమ్స్ దట్ ఆఫ్ సైడ్ ఆఫ్ స్క్వేర్ అన్నాడు. దెన్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ అన్నాడు. ఒక దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఒక చతురస్రం యొక్క వైశాల్యానికి 3 రెట్లు అన్నాడు. దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 40 సెంటీమీటర్లు మరియు దాని వెడల్పు చతురస్ర భుజంకి 3/2 రెట్లు అన్నాడు. దాని వెడల్పు దేని వెడల్పు అండి? చతురస్రం యొక్క దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు అనేది చతురస్ర భుజంకి 3/2 అంటే ఈ వెడల్పుని 3 పార్ట్స్గా తీసుకుంటున్నా. 3a తీసుకుంటున్నా. ఈ పార్ట్స్ని ఈ లెంత్ని 2a అవుతుంది. 3:2 రేషియో అన్నాడు. ఓకేనా? అంటే b/a ఈజ్ ఈక్వల్ టు 3/2. బి అంటే విడ్త్ ఆఫ్ రెక్టాంగిల్, ఏ అంటే ఏమవుతుందంటే సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఈ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఏరియా తీసుకుందాం. 40 ఇంటూ 3ఏనా? సో మనకి ఏమవుతుంది ఏరియా? 3a ఇంటూ 40 అంటే లెంత్ ఇంటూ విడ్త్ ఆర్ విడ్త్ ఇంటూ లెంత్. సో దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో లెంత్ ఇంటూ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ స్క్వేర్ యొక్క ఏరియానా 2a² అంటే ఏమొస్తుంది? 4a² అవుతుందా? 2a² మీన్స్ 4a². సో ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. 4 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ a²కి ఏకి క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మనకి ఏ వాల్యూ 10 వచ్చింది. కానీ కావాల్సింది ఏంటి? చతురస్రం యొక్క భుజం ఎంత అన్నాడు. చతురస్ర భుజము అంటే 2a కదా. ఏ వాల్యూ 10, 2a అంటే అప్పుడు ఎంత వస్తుంది? 20 అవుతుంది. 2 ఇంటూ 10 20. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు √3 దెన్ x⁴6 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు. సో మనకి ఇక్కడ ప్రాపర్టీ ఉందండి. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు √3 అయితే x⁴6 ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. ఇక్కడ x⁴6 ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. ఈ -1 లెఫ్ట్ సైడ్కి వస్తే ఈజ్ ఈక్వల్ టు అవతల సైడ్కి వస్తే x⁴6 ప్లస్ 1 ఈ ఫామ్ వచ్చేస్తుంది. ఈ వాల్యూ అవతలకు వస్తే ఈజ్ ఈక్వల్ టు అవతల ఏం మిగలదు? 0 ఉండిపోతుంది. సో ఆ వాల్యూనే మనకు అడిగాడు. సో వాల్యూ ఎంత వస్తుందంటే 0 వస్తుంది. ఈ 1 అవతలకు వస్తే +1 అవుతుంది. రైట్ సైడ్ 0 మిగిలిపోతుంది. సో x⁴6 ప్లస్ 1 వాల్యూ ఎంత అంటే ఆల్వేస్ 0. 51. The length of the common chord of two intersecting circles is 24 centimeters. If the diameter of circles are 30 centimeters and 26 centimeters అన్నాడు. Then the distance between the centers is. Centers మధ్య దూరం ఎంత అన్నాడు. 2 ఖండన వృత్తాలకు గల ఒక జ్యా యొక్క పొడవు 24 సెంటీమీటర్స్, వృత్తాల వ్యాసం 30 సెంటీమీటర్స్ మరియు 26 సెంటీమీటర్స్ ఉంటే
అప్పుడు ఆ రెండు వృత్తాల కేంద్రాల మధ్య దూరం ఎంత, వృత్త కేంద్రాల మధ్య దూరం ఎంత అన్నాడు. రెండు సర్కిల్స్ కనుక తీసుకుంటే ఆ రెండిటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈ కామన్ కార్డ్ ఉంది కదా, దీని డిస్టెన్స్ ఇచ్చాడు. ఎంతని ఇచ్చాడు? 24 అని చెప్తున్నాడు. 24 అంటే ఇక్కడ 12 వాల్యూ, ఇక్కడ 12 వాల్యూ తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు? ఆ రెండు సర్కిల్స్ యొక్క డయామీటర్స్ ఇచ్చాడు. ఫస్ట్ సర్కిల్ డయామీటర్ ఎంత? 30 అన్నాడు. అప్పుడు రేడియస్ ఏమవుతుంది? 15 అవుతుంది. సెకండ్ సర్కిల్ యొక్క డయామీటర్ ఎంత? 26 అన్నాడు. అప్పుడు రేడియస్ ఏమవుతుంది? 13 అవుతుంది. ఇక్కడ మనం గమనిస్తే మనకి ఏం కావాలి? ఈ డిస్టెన్స్ అడిగాడు. ఈ డిస్టెన్స్ ఎంతో చెప్పమని చెప్తున్నాడు. ఇక్కడ 12 ఉంది, 15 ఉంది, 12 ఉంది, 13 ఉంది. అంటే ట్రిప్లెట్స్ కనుక చూస్తే రెండు ట్రిప్లెట్స్ వస్తున్నాయి. 5, 12, 13 ఇదొక ట్రిప్లెట్ అండి. ఇక్కడ 12 ఉంది, 13 ఉంది. అప్పుడు ఇక్కడ 5 తీసుకోవచ్చు మనం. 5, 12, 13 అదొక ట్రిప్లెట్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ 3 4s ఆర్ 3 5s ఆర్ 3 4 టైమ్స్ 3 5 టైమ్స్. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? 3 3s ఆర్ 9 వస్తుంది. ఓకేనా. సో అంటే ఇక్కడ ట్రిప్లెట్స్ ఏంటంటే 3 4 5 అనేది ఇక్కడ అప్లై అవుతుంది. 3 4 5లో 3 × 4 ఓకేనా, సారీ 3 × 3, 3 × 4, 3 × 5 అన్నిట్లో కామన్ మల్టిపుల్ 3 ఉంటుంది. సో ఈ వాల్యూ మనకు అడిగాడు కాబట్టి 9 + 5 ఎంత వస్తుందంటే 14 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ బి. సెకండ్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. ద వాల్యూమ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ whose curved surface area is 2640 cm² and the circumference of its base is 66 cm అన్నాడు. ఇక్కడ ఒక స్తూపం యొక్క వక్రతల వైశాల్యం 2640 cm² మరియు దాని చుట్టుకొలత 66 cm. అయితే దాని ఘనపరిమాణం ఎంత అన్నాడు. ఒక స్తూపం కనుక తీసుకుంటే ఇదండి. ఓకేనా. సో ఒక స్తూపం తీసుకుంటే దాని యొక్క సర్కంఫరెన్స్ ఎంత ఇచ్చాడు? భూమి చుట్టుకొలత అంటే ఇదే కదా. భూమి అంటే ఏంటి? ఇక్కడ సర్కిల్ ఫామ్ అవుతుంది. ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత ఇచ్చాడు అంటే 2πrగా రాస్తాం. పై అంటే ఎంత? 22/7. ఆర్ వాల్యూ మనకు తెలియదు. 2πr = 66. ఓకేనా. చూడండి అక్కడ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. సర్కంఫరెన్స్ ఆఫ్ ఇట్స్ బేస్ అంటే సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అండి. అది బేస్లో ఏముంటుంది? ఒక సిలిండర్కి సర్కిల్ ఉంటుంది. దాని సర్కంఫరెన్స్ ఎంత? 2πr. సో మనకి 2 × 22 ఎంత? 2 × 22 లేదంటే 2 1s ఆర్ ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 33 టైమ్స్ పోతుంది. 11 2s ఆర్ 11 3s ఆర్. ఆర్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 7 3s ఆర్ 21 వస్తుంది. 21/2 అనేది ఆర్ వాల్యూ అవుతుంది. రేడియస్ వాల్యూ వచ్చింది. ఇక నెక్స్ట్ ఏం ఇచ్చాడు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఇక్కడ ఒక స్తూపం ఉందనుకోండి, ఈ సైడ్న మనకి టచ్ అయ్యే ఏరియానే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఆ సర్ఫేస్ ఏరియా ఎలా ఉంటుంది? ఈ సర్కంఫరెన్స్ ఉంది కదా, ఈ సర్కంఫరెన్స్ ఇంటూ ఎంత హైట్ అయితే ఉంటుందో అంత హైట్కి తీసుకుంటే మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. సర్కంఫరెన్స్ అంటే 2πr, సర్కంఫరెన్స్ అంటే 2πr ఇంటూ h ఈజ్ ఈక్వల్ టు 2πr ఇంటూ h ఈజ్ ఈక్వల్ టు 2640 అవుతుంది. 2πr ఇంటూ h అనేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. మనకు ఆల్రెడీ 2πr అంటే ఎంత అని తెలుసు? 66 అని తెలుసు. ఈ ప్లేస్లో ఏం తీసుకోవచ్చండి? 66 తీసుకుంటే ఇక్కడ ఎంత వస్తుందో చూద్దాం. 6 4s ఆర్ ఇక్కడ డైరెక్ట్గా ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 66 1s ఆర్ 66 4s ఆర్ 6 4s ఆర్ 24, 6 4s ఆర్ 24, 40 టైమ్స్ పోతుంది. మనకి హైట్ ఎంత వచ్చింది? 40 వచ్చింది. రేడియస్ ఉంది, హైట్ ఉంది. రేడియస్ ఉంది, హైట్ ఉంది. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అన్నాడు. వాల్యూమ్ ఆఫ్ సర్క్యులర్ సిలిండర్ అన్నాడు. వాల్యూమ్ అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ బేస్ ఏరియా ఉంది కదా, బేస్ ఏరియా ఎంత హైట్ వరకు అయితే ఉందో దాన్నే మనం వాల్యూమ్ ఆఫ్ సిలిండర్గా చెప్తాం. ఇక్కడ బేస్లో సర్కిల్ ఫామ్ అవుతుంది కదా, సర్కిల్ ఏరియా అంతా πr². ఎంత హైట్ వరకు? h అనే హైట్ వరకు. సో మనకి వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే πr² ఇంటూ హైట్ తీసుకుంటాం. మనకి πr² వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. ఆర్ వాల్యూ 21/2 ఉంది కదా, సో పై వాల్యూ ఎంత? 22/7. ఆర్ స్క్వేర్ అంటే 21/2, అగైన్ 21/2. మనకి
హైట్ వాల్యూ ఎంత ఉంది 40 ఉంది. సో πr² ఇంటూ హెచ్ వాల్యూ అనేది వచ్చింది. సి ఇక్కడ 7 1s are 7 3s are 2 1s are 2 11s are నెక్స్ట్ 2 1s are 2 20s are 2 1s are 2 20s are. ఇక్కడ అన్నిట్లో కామన్గా మనకి 0 అనేది యూనిట్ డిజిట్ వస్తుందని తెలుస్తుంది. దాని తర్వాత డిజిట్ కనుక చూస్తే 2 1s are 2 2 3s are 6 6 ఇంటూ 1 ఎంత 6 అవుతుంది. అంటే లాస్ట్ యూనిట్ డిజిట్ 0 కన్నా ముందు ఎంత వస్తుందంటే 6 వస్తుంది. లాస్ట్ 0 దానికన్నా ముందు 6 వచ్చే ఆప్షన్ ఏముంది, థర్డ్ ఆప్షన్ ఉంది. ఓకేనా, ఇక్కడ చూస్తే ఈ అన్ని వాల్యూస్ని మల్టిపుల్ చేసి చివరిలో 0 ఉంది కదా, సో 0 యూనిట్ డిజిట్ వస్తుంది. సో 1 ఇంటూ 3 3 3 ఇంటూ 1 3 3 2s are 6 లాస్ట్ 2 డిజిట్స్ 60 రావాలి. 60 ఉన్న ఆప్షన్ ఏముంది అంటే థర్డ్ ఆప్షన్ ఉంది. సో మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే 13860 ఇస్ ద ఆన్సర్. 13860 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. 13860 సెంటీమీటర్ క్యూబ్ ఈస్ ఆన్సర్.